అభీజం వృక్షసంపన్నం శాఖాపల్లవవర్జితం పుష్పం నాస్తి ఫలం నాస్తి సంపూర్ణం వృక్షవర్జితం పొన్నాళవంశకలశాంబుధికైరవాప్తం పూర్ణం దయానిధిమనంతగుణైకదిష్ణం రాజాదిరాజముకుటాంచితరత్నసేవ్యం శ్రీరాజయోగిగురుమంతరతోం నమామి. శ్రీరాజయోగిప్రియశిష్యం అమలానందదీక్షితం పంఢరీనాథయోగేంద్రం సద్గురో తే నమో నమః. అస్మద్గురుసమారంభాం కృష్ణసాందీపమధ్యమాం శ్రీమహావిష్ణుపర్యంతాం వందే గురుపరంపరం. శ్రీ శివరామదీక్షితాచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు. శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. మాతృశ్రీ శారదాంబ సామేత శ్రీ అమరానంద పాటల పండరీనాథ మద్గురువర్యుల పాదపద్మములను హృదయపీఠమున నిలుపుకొని ప్రబోధ సుఢామణి అను శక్తిద్వయ నిరాసకంభైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో 146వ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే, ఏ వస్తువు చేతను తానావిర్భవముందు దేహమను తరువరయున్ ఆ వస్తువే దానికి విత్తై వెలయును దాన్నే సాక్షి ద్రష్టాని కనుమి. ఎరుక ఏదే స్పష్టము వినుమి భావించి చూడు మీ బట్ట బయలను భూమి యా విత్తు చెట్టున్నాదరయాదా విత్తునే ద్రష్టాని కనుమి. ఎరుక ఇదే స్పష్టము వినుమి అని అంటున్నాడు. ఏ వస్తువు చేతను తానావిర్భవముందు దేహమను తరువరయన్ అంటే ఏ వస్తువు చేత తాను ఆవిర్భవమైందో ఈ శరీరం అనేటువంటిది ఒక వృక్షముతో పోల్చి చెప్తున్నాడు ఇక్కడ. తరువరయన్ కాబట్టి ఈ దేహం అనేటువంటి శరీరం అనేటువంటిది మరి ఏ వస్తువు చేత తాను ఆవిర్భవమైంది అని అన్నప్పుడు ఈ శరీరమునకు మూలమైనటువంటిది ఏ వస్తువు అయితే ఉన్నదో ఆ వస్తువే ఇక్కడ ఈ శరీరం అనేటువంటిదే చెట్టు. ఈ చెట్టు అనేటువంటిది ఇది జగత్తు. కాబట్టి ఈ జగత్తు దేని వలన ఆవిర్భవమైంది అని అన్నప్పుడు ఈ జగత్తుకు ఈ చెట్టు జగత్ అనేటువంటి చెట్టుకు మూలము అది విత్తు. కాబట్టి ఆ విత్తే ఇక్కడ మనకు బ్రహ్మము. అది సృష్టికి మూలమైనటువంటి పదార్థం ఏదైతే ఉన్నదో ఆ బ్రహ్మమే ఈ చెట్టుగా ఆవిర్భవించినది అని మనం తెలుసుకున్నాము కదా. మరి అన్నప్పుడు ఈ చెట్టుకు కారణమైనటువంటి వస్తువు ఏది, మూలమైనటువంటిది అంటే అది విత్తు. ఆ విత్తు అనేటువంటిది ఇక్కడ అది బ్రహ్మము. కాబట్టి ఆ బ్రహ్మం అనేటువంటిది ఆత్మన ఆకాశం భూత ఆకాశాద్వాయువో వాయువోరగ్ని అగ్నో అపహ అపహ పృథ్వీ పృథ్వో అన్నాత్ పురుష అని మనం చెప్పుకున్నాము కదా. మరి ఆ విధముగానే ఆ మూలమైనటువంటి వస్తువు అయితే ఉన్నదో అదే పరిణామం చెంది అది పంచభూతములుగా పరిణామం చెంది అది పంచభూతమైనటువంటి ప్రపంచముగా అది ఆవిర్భవమైనటువంటిది ఈ యొక్క శరీరముగా మనకు ఆవిర్భవము చెందినది. మరి ఈ శరీరం అనేటువంటి ఆవిర్భవమైనటువంటి జగత్తులోనే మరి తాను ఉన్నాడు కదా. తానుండే ఈ జగత్తునంతా మరి నడిపిస్తున్నాడు అని అన్నప్పుడు
మరి ఇవి రెండు వేరున్నవా అంటే లేవు. కాబట్టి జగత్తు అందే తాను ఉన్నాడు. కాబట్టి మరి చెట్టు అనేటువంటిది, మరి ఆ విత్తు అనేటువంటిది, ఈ రెండు ఎలా ఉన్నవి అంటే ఆ విత్తే ఇక్కడ పరిణామము చెందింది అన్నప్పుడు మనకు ఈ వృక్షం అనేటువంటిది ఇది అశ్వత్థామ వృక్షము అని చెప్పి మనకు కృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్పడం జరిగింది కదా. ఏమన్నాడు అంటే ఊర్ధ్వమూల మదశాఖ అశ్వత్థం ప్రావురవ్యయం శంధాంసి యస్య పర్ణాని యస్తం వేద సౌహేదవిత్ అని అన్నాడు కదా. మరి ఇక్కడ ఇది ఊర్ధ్వమూలమైనటువంటి దీనికి శాఖలు, శాఖోపశాఖలుగా ఇది పరిణామం చెందింది కదా. మరి ఎలా ఉంది అంటే ఇది దీనికి మరి కొమ్మలు క్రిందికి ఉన్నాయి, వ్రేళ్ళు ఊర్ధ్వమూలమై ఉన్నవి. అది ఊర్ధ్వమూలమైనటువంటిదంతా కూడా అది బ్రహ్మాండము, అది కారణరూపమైనటువంటిది. ఈ కార్యరూపమైనటువంటి జగత్ అంతా కూడా కార్యరూపమైనటువంటి చెట్టు. కాబట్టి ఊర్ధ్వమూలమైనటువంటిది అది ఏదైతే ఉన్నదో అది బ్రహ్మాండము కారణమైతే పిండాండం ఇక్కడ కార్యరూపము. అది ఎట్లా ఉంది మరి అశ్వత్థం ప్రాహురవ్యయం అంటే అది మరి దానికి ఆ అశ్వం అని అంటే ఇక్కడ అది నశించిపోయేటువంటిది, రేపు దానికి రూపము లేనటువంటిది. కాబట్టి ఇక్కడ మరి ఆ రూపము లేనటువంటిది క్షణం అంటే ఏ క్షణంలో అది ఏమవుతుందో తెలియదు. రేపు అనే దానికి రూపము లేదు. కాబట్టి అవ్యయం అది మళ్ళీ నాశనము ఆ నాశనము కానటువంటిదని కూడా దాన్ని మనకు చెప్తున్నారు కదా. మరి అన్నప్పుడు అది ఎలా ఉంది మరి ఇక్కడ అంటే దాని అందు ఎన్నో చందాంసి యస్య పర్ణాని యస్తం వేద సంహేదవిత్, అది పర్ణాని అని దానికి ఎన్నో ఆకులు చిగురిస్తున్నాయి, పన్నుటాకులు రాలిపోతుంటాయి. ఎన్నో విశ్వం అనేటువంటి వృక్షంలో ఎన్నో ఉపాధులు కొత్తగా నిర్మాణం అవుతుంటాయి, జీవాత్మలు అనేటువంటివి వచ్చిపోతూ ఉంటాయి. కాబట్టి వచ్చిపోయినా చిగురించినా కూడా ఆ వృక్షం ఎలా ఉంది అంటే అది అవ్యయము కానటువంటిది, వ్యయము కానటువంటిది, నాశనం కానటువంటిది అని చెప్పి మనకు గీతలో చెప్పినారు దాన్ని. ఇంకో దాంట్లో ఏమంటాడంటే పక్వాని తరు పర్ణాని పతంతి క్రమశో యతః తదైవ జంతవా కాలే కాతత్ర పరివేదన అని చెప్పి ఒక శ్లోకంలో చెప్తాడు కదా. అని అంటే అది పక్వాని తరుపర్ణాని, అది పండుటాకులు, ఆ వృక్షం అనేటువంటి విశ్వం అనేటువంటి వృక్షములో ఈ పండుటాకులు ఎట్లా చెట్టుకైతే రాలిపోతూ ఉంటాయో ఆ విధముగా ఈ యొక్క వృక్షం అనేటువంటి దానికి ఎన్నో ఉపాధులు వచ్చిపోతుంటాయి, నూతనమైనటువంటి ఉపాధులు వచ్చుతాయి పోతాయి. ఆ యొక్క వృక్షం అనేటువంటి దానికి కాస్తుంటాయి, పూస్తుంటాయి, పోతుంటాయి, వస్తుంటాయి. కానీ అది మరి అది నాశనం అవుతుందా అంటే అది నాశనం కాదు అని అక్కడ చెప్పినాడు కదా. మరి అన్నప్పుడు దీనికి మూలమేది ఇక్కడ అంటే ఈ చెట్టుకు మూలము అది విత్తు. కాబట్టి ఏ వస్తువు చేతను తానావిర్భవముందు దేహమను తరువరయున్ ఆ వస్తువే దానికి విత్తై వెలయును. ఏ వస్తువు చేతనైతే అది ఆవిర్భవమైందో ఈ జగత్ అనేటువంటి వృక్షమంతా కూడా ఆ వృక్షమునకు, ఆ జగత్తుకు మూలమైనటువంటి వస్తువు అది మరి మూల కారణమైనటువంటి దాన్నే ఇక్కడ మనకు సాక్షి ద్రష్టాని కనుమి. ఆ వస్తువే దానికి, ఏ జగత్ అనేటువంటి వృక్షానికి మూలమైనటువంటిది విత్తు ఏదైతే ఉన్నదో ఆ విత్తే అది సాక్షి స్వరూపము. సాక్షి అంటే సా అంటే మంచి, అక్షి అంటే కన్ను, అంటే మంచి చూపు కలిగినటువంటి వాడు, అంటే మంచి నేత్రము కలిగినటువంటి వాడు, మంచి చూపు కలిగినటువంటి వాడు సాక్షి స్వరూపముగా ఉన్నాడు. కాబట్టి దానిలో మనకి ఇక్కడ ద్రష్ట అని అన్నారు. ద్రష్ట అనినా మంచి చూపు కలిగినటువంటి వాడు, సర్వస్వ సమస్తమును సూచే అటువంటి చూపు అది. కాబట్టి ఆ సమస్తమైనటువంటి సూచే చూపు అనేటువంటి ఏ ద్రష్ట అయితే ఉన్నదో, సాక్షి అయితే ఉన్నదో అది మూల కారణమైనటువంటి వస్తువు. కాబట్టి అది బీజస్వరూపము. ఆ బీజస్వరూపమైనటువంటి ఆ సాక్షి స్వరూపమైనటువంటి ద్రష్టను నేను ఇక్కడ నీకు ఎరుక ఇదే అని స్పష్టముగా నీకు నేను తెలియజేస్తున్నాను, తెలుసుకోమని చెప్తున్నాడు ఇక్కడ మనకు భాగవత కృష్ణ ప్రభువు. అందరు దాన్ని సాక్షి అన్నారు, వేదాంతం లోపల ద్రష్ట అన్నారు కదా. ఆ ద్రష్ట సాక్షి అనే పిలువబడేటువంటి ఏ మూల కారణమైనటువంటి వస్తువు అయితే ఉన్నదో ఆ వస్తువును నీకు నేను ఈ ఎర్రకాయ అని
స్పష్టముగా తెలియజేస్తున్నాను, తెలుసుకో అని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి సాక్షి ద్రష్టాని కనుమి, ఎరుక ఇదే స్పష్టము వినుమి, భావించి చూడు మీ బట్ట బయలను భూమి, యావిత్తు చెట్టున్న ధరయ దావిత్తునే ద్రష్టాని కనుమి, ఎరుక ఇదే స్పష్టము వినుమి. ఇక్కడ భావించి చూడు అని చెప్తున్నాడు. ఏ మూల కారణమైనటువంటి వస్తువు నీకు నేను ద్రష్ట, సాక్షి, ఎరక అని చెప్పినానో దానిని నీవు భావించి గురుముఖత విచారించి చూచినట్లయితే, చూడుమి బట్టబయలను భూమి. ఈ బట్టబయలనేటువంటిది అది ఎలా ఉంది అంటే, ఈ భూమి మరి చెట్టు దేని యందు ఈ యొక్క ఆవిర్భమైంది చెట్టు అంటే, ఈ చెట్టు మరి భూమి అందే కదా వచ్చింది ఇది. కాబట్టి ఇది అంటే భూగర్భం నుండే ఇది వచ్చింది. కాబట్టి భూమి అనేటువంటి దాని నుండి చెట్టు ఉత్పత్తి అయింది. కాబట్టి మరి ఈ చెట్టు దేనివల్ల వచ్చింది అంటే, విత్తు చెట్టై వెలిసింది ఈ ధరపై. కాబట్టి ఈ విత్తు చెట్టై వెలిసిన ఆ విత్తును, ఈ చెట్టును మరి అది ఆ బయలు, ఆ భూమి అనేటువంటిది ఏమైనా ఎరుగుతుందా అంటే అది ఎరగదు. కాబట్టి ఎన్నో సకల జీవరాశులైనటువంటి 84 లక్షల జీవోపాధులు వచ్చిపోయినా ఈ భూమి వీటిని ఏమన్నా ఎరుగుతుందా అంటే ఎరగదు. కాబట్టి విత్తుని ఎరుగుతుందా? నా లోపల నీవు పరిణామం చెందుతున్నావు కదా, మరి పరిపక్వ దశలో అంకురం అనేటువంటిది నీవు ఒక వృక్షముగా ఆవిర్భవిస్తున్నావు కదా అని చెప్పి దాన్ని ఏమన్నా ఎరుగుతుందా ఈ భూమి అంటే ఎరగదు. మరి వృక్షమై అది ఫలాలను కాస్తుంది కదా, కాయలు కాస్తుంది కదా, పండ్లు కాస్తుంది కదా, వృక్షములు ఆకులు చిగురిస్తున్నాయి కదా, వృక్షములు పరిణామం చెందుతున్నాయి కదా. మరి ఆ విధముగా ఆ యొక్క వృక్షాన్ని ఏమన్నా ఈ భూమి ఎరుగుతుందా అంటే ఎరగదు. మరి ఆ విధంగానే ఇక్కడ ఈ బట్టబయలు అనేటువంటిది ఈ జగత్ అనేటువంటి వృక్షమును జగమెరకలనేది ఎరగదు అని దీన్ని భావించి గురుముఖత విచారించి తెలుసుకో అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు కృష్ణ ప్రభువు. కాబట్టి భావించి చూడు మీ బట్ట బయలను భూమి, యా విత్తు చెట్టున్న ధరయదా విత్తునే ద్రష్టాని కనుమి. కాబట్టి ఆ విత్తు సంగతి కానీ చెట్టు సంగతి కానీ భూమి ఎట్లు ఎరగదో ఆ బట్టబయలు అనేటువంటిది జగత్ అనేటువంటి జగమెరకలను కూడా ఆ బట్టబయలు ఎరగదు. కాబట్టి దానినే నేను ఆ మూల కారణమైనటువంటి ఏ వస్తువు అయితే ఉన్నదో, సృష్టికి మూల కారణమైనటువంటి ఏ బ్రహ్మమైతే ఉన్నదో దానినే ద్రష్ట అని, సాక్షి అని, దానినే నేను ఎరక అని స్పష్టముగా తెలియజేస్తున్నాను. తెలుసుకొని మరి దాని సంగతి అది బట్టబయలు ఏమైనా ఎరుగుతుందా అంటే ఎరగదు అని చెప్పి మనకు ఈ కందార్థము ద్వారా కృష్ణ ప్రభువుల వారు నిర్ధారణ చేసి నిశ్చయం చేస్తున్నాడు. కాబట్టి ఒక జగమెరకలు అనేటువంటి ఏ వృక్షమైతే ఉన్నదో ఈ వృక్షముతో వచ్చినటువంటి కాయలు, పండ్లు, చిగుర్లు 84 లక్షల జీవోపాధులు కాసి పూసిపోయినా ఆ బట్టబయలు అది ఎరగదు. కాబట్టి ఇది వచ్చిపోయేటువంటిదే ఈ వృక్షము అనేటువంటి దానిని తెలుసుకోమని మనకి ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు ఈ కందార్థము ద్వారా భాగవత కృష్ణ ప్రభు అని తెలియజేస్తూ, మన గురువుగారు కూడా తత్వప్రకాశికలో మరి ఈ భావాన్నే ఈ అశ్వత్థామ వృక్షం అనేటువంటి ఊర్ధ్వమూలమద శాఖ అశ్వత్థం ప్రాహురావ్యయం షంధాంసి యస్య పర్ణాని యస్తం వేద సభేదవిత్ పక్వాని తరు పర్ణాని పతంతి క్రమశో యతః తదైవ జంతవా కాలే కాతత్ర పరిభేదన అనేటువంటి ఈ వృక్షాన్ని, ఈ యొక్క జగత్ అనేటువంటి ఈ విశ్వం అనేటువంటి వృక్షము ఇది ఎలా పిండ బ్రహ్మాండములా వ్యాప్తి చెందిందో మనకు తత్వప్రకాశికలో దీన్ని చక్కగా మనకు తత్వము ద్వారా వివరణ చేసి ఉన్నారు గురువుగారు. తత్వప్రకాశికలో ఏమంటున్నాడు ఇక్కడ ఈ తత్వంలో అంటే, ఈ పాటలో మనకు దీని యొక్క పూర్తి వివరణ స్పష్టముగా తెలియపరిచినారు గురువుగారు. ఏమంటున్నాడు? సృష్టి స్థితి లయమెరుగని వాడ, వెష్టి సమిష్టి నిగానని వాడ, రజయోగుల జేరుమురో రన్నో చిన్నన్న, నీ రకపోకల బాయుమురో రన్నో చిన్నన్న.
తను మనధనములు గురునకు నొసగి వినయంబుగ శుశ్రూషలు చేసి ద్వాదశి షోడశి బోధబడయగను వాద భేదములు మానియుండగను రాజయోగుల జేరుమురోరన్నో చిన్నన్నాని రాకపోకల బాయుమురోరన్నో చిన్నన్నా పిండాండ బ్రహ్మాండ హంబులు నిండి నిగుడుకొని చిమ్మ చీకటిగా కొమ్మలు క్రిందికి వ్రేళ్ళు మీద గల 9 తొర్రల మర్రిగనుంగున రాజయోగుల జేరుమురోరన్నో చిన్నన్న నీ రకపోకల వాయుమురోరన్నో చిన్నన్న. ఈ పిండ బ్రహ్మాండములనేటువంటి ఏ 2 అయితే ఉన్న పిండ బ్రహ్మాండములనేటువంటి కారణకార్యరూపమైనటువంటి పిండ బ్రహ్మాండములనేటువంటి ఈ వృక్షమంతా కూడా ఎండమావుల వంటిదే అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి మనకి ఇక్కడ ఎండమావుల నీరు విదంబున నుండి బ్రహ్మమని నిలిచియున్నదది దండిదన కథానంతు చెండివేయగను శీఘ్రతరంబున రాజయోగుల జేరుమురోరన్నో చిన్నన్నాని రకపోకల వాయుమురోరన్నో చిన్నన్నా. పుట్టుట పెరుగుట గిట్టుట లేకను చట్టుగనంతట చలనము లేకను గంధరసాది తను మాత్రలు లేకను పొందుగను నా పరిపూర్ణముగన రాజయోగుల జేరుమురోరన్నో చిన్నన్న నీ రకపోకల వాయుమురోరన్నో చిన్నన్న. ఎరక మరుపులను మీరియున్నదది ఎరక ఎరిగినను ఎక్కడలేకను తరలిపోవునట గురుతులేక ఇలా మరుగుజేరియా మాట కనుంగున రాజయోగుల జేరుమురోరన్నో చిన్నన్న నీ రకపోకల వాయుమురోరన్నో చిన్నన్న. దీక్షితాచల దివ్యపీఠమున దక్షుడవును పొన్నాల రాజయ రక్షణసెగె పండరినాథునకు అక్షయంబుగను బోధల చేతను రాజయోగుల జేరుమురోరన్నో చిన్నన్న నీ రకపోకల వాయుమురోరన్నో చిన్నన్న. సృష్టి స్థితి లయ మెరగని వాడ ఇష్టి సమిష్టి నిగానని వాడ రాజయోగుల జేరుమురోరన్నో చిన్నన్న నీ రకపోకల వాయుమురోరన్నో చిన్నన్న అని ఈ యొక్క తత్వాన్ని ఈ కందార్థంలో ఉన్నటువంటి భావాన్ని అంతా కూడా ఈ కందార్థంలో ఉన్నటువంటి యొక్క భావార్థాన్ని అంతా కూడా మనకు ఈ యొక్క తత్వము ద్వారా తెలియజేసినాడు గురువు గారు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బోలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గుణార్పణం.